జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. ఇవాల్టి తెలంగాణలో హాట్ టాపిక్గా ఉన్నది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ కానీ, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ హోరాహోరీగా తలపడుతున్నాయి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది, దాంట్లో గెలిచారు. ఇప్పుడు ఆయన దాదాపు సీఎం అయి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికగా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి దీంట్లో ఎవరు గెలిపించుకొని ఎవరిని ఇమేజ్ను పెంచుకుంటారు, ఎవరి ఇమేజ్ ప్రజల్లో పెరుగుతుందనే ఒక హోరాహోరీ పోటీ అయితే నడుస్తుంది. అందుకే అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ సర్వశక్తులు ఒడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా ఆలస్యంగా అయినప్పటికీ కూడా అభ్యర్థిని ప్రకటించి మేము కూడా పోటీలో ఉన్నామంటూ రంగంలోకి దింపింది. ఈ ట్రయాంగిల్ పోటీలో ఎంఐఎం అనేది విత్డ్రా అయినట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎంఐఎం నుంచి ఎవరు కూడా యాక్చువల్గా ఇంతవరకు నామినేషన్ దాఖలు చేయలేదు, అభ్యర్థి కూడా ప్రకటించలేదు. సో వాళ్ళు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది పరిస్థితిని బట్టి చూస్తే. ఈ బీఆర్ఎస్ ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్లో ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణం చెందారు. ఆయన అకాల మరణం చెందడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ మొదటి నుంచి పోటీలో ఉన్నాడు. అటు బీజేపీ నుంచి అయితే లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నాడు. యాక్చువల్గా ఈ బై ఎన్నికలు అనేటివి జూబ్లీ హిల్స్ ఒక చరిత్ర ఉంది. పీజేఆర్ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. పేరుకు ఇది జూబ్లీ హిల్స్ అయినప్పటికీ కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నది స్లమ్స్, అంటే మురికివాడలు, పేద ప్రజలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఓటర్లు చాలా పేదరికంతో, అదేవిధంగా డైలీ వేజెస్ అంటే దిన పని చేసుకొని ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని తినే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మాస్ ఓటింగ్ అనేది ఎవరి విజయాన్నైనా నిర్దేశించే పరిస్థితి ఉంది. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకో ప్రత్యేకత ఏముందంటే ఇక్కడ 33% ఓటర్లు ముస్లిం మైనారిటీలు. టోటల్ జూబ్లీ హిల్స్లో 3,98,000 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటిస్తే ఇక్కడ ముస్లిం ఓటర్ల శాతం యాక్చువల్గా అయితే 33% ఉంది. కాబట్టి ఎవరు విజేతలను నిర్ణయించడంలో ముస్లిం ఓటర్ల పాత్ర చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే ముస్లిం ఓటర్లు ఎటువైపు గాలి వీసిందనుకో వాళ్ళు ఈజీగా సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి కూడా అటు పార్టీలు చాలా వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఫస్ట్ ఈ జూబ్లీ హిల్స్ యొక్క కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుందాం. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడవలసి వస్తే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్గూడ, వెంగళరావు నగరు, రహమత్ నగరు, షేక్పేట ఈ 6 డివిజన్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోకి వస్తాయి. ఈ 6 డివిజన్లకు సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఇది స్ట్రాంగెస్ట్ బేస్ బీఆర్ఎస్కు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో అధికారం మారినప్పటికీ కూడా కేసీఆర్ను ఓడించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినప్పటికీ కూడా ఇక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం మెజారిటీ బీఆర్ఎస్కే దక్కింది. ఎక్కువ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ గెలిచారు. సో కాబట్టి ఈ సిటీలో స్ట్రాంగ్ బేస్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఇట్లాంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న దీంట్లో ఈ ఉప ఎన్నిక అనేది అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్కు ఇప్పుడు ఎవరి బలం ఎంత అనేది ఊహించుకోవడానికి ప్రస్తుతం అవకాశం లేదు. కానీ బట్ వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా మాదే అంటున్నారు. కానీ పరిస్థితులు అలా లేవు. ఈ కాన్స్టిట్యున్సీ చరిత్రను గత 3 ఎన్నికల నుంచి చూద్దాం. గత 3 ఎన్నికల నుంచి చూస్తే ఇది 2 సార్లు, దీనికి 2009 ఎన్నికల్లో, అదేవిధంగా 2009 ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి నిలబడ్డాడు. టీడీపీ నుంచి మహమ్మద్ సలీం అనే నిలబడ్డాడు. పీఆర్పీ అప్పుడు చిరంజీవి పెట్టినటువంటి పీఆర్పీ నుంచి సయ్యద్ ఇమ్యూన్ అలీ పోటీ చేశారు.
ఈ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి 54,519 ఓట్లు సాధించి గెలుపొందాడు. ఆయనకి 39.84% ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థికి సలీంకు 23.95% ఓట్లు వచ్చాయి. ఇక పీఆర్పీకి 14.20% ఓట్లు వచ్చాయి. అయితే ఈ 2009 తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రకటించారో ఆ ప్రకటించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ తరపున నిలబడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ అప్పుడు ఎంఐఎం అభ్యర్థిగా నిలబడ్డాడు. విష్ణువర్ధన్ రెడ్డి సేమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. టీఆర్ఎస్ నుంచి బోలా శంకరి, రాములు ముదిరాజనేని నిలబడ్డాడు. ఈ 2014లో తెలంగాణ ప్రకటించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి 50,898 ఓట్లు సాధించి అంటే 30.78% ఓట్లు సాధించారు. అప్పట్లో నవీన్ యాదవ్ 25.19 అంటే 41,656 ఓట్లు వేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ అంటే జస్ట్ 5% తేడాతో మాగంటి గోపీనాథ్ ఇది గెలుచుకున్నాడు. ఏదైతే కాంగ్రెస్ అయితే ఉందో కాంగ్రెస్ నుంచి నిలబడ్డ పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆయనకు 20% ఓట్లే వచ్చాయి. ఇంకా టీఆర్ఎస్కి అయితే పీఆర్పీ కంటే తక్కువ ఓట్లు అంటే 11.15% ఓట్లు వచ్చాయి. సో ఇది 2014 చరిత్ర. దీంట్లో తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే 2018లో అంటే తెలంగాణలో యాక్చువల్గా 2019లో జరగాల్సిన ఎన్నికలు ఒక 6 నెలలు ముందుకు జరపడం వల్ల ఇక్కడ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబర్లోనే జరిగాయి. కాబట్టి 2018లో జరిగినటువంటి ఎలక్షన్లో ఆయన పార్టీ మారాడు. మాగంటి గోపీనాథ్ పార్టీ మారి టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి పోయారు. విష్ణువర్ధన్ రెడ్డి సేమ్ అప్పటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. నవీన్ యాదవ్ ఎంఐఎం మీద పోటీ చేసి సెకండ్ ప్లేస్లో వచ్చి ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఏ కారణాల వల్ల మరి అప్పట్లో ఎంఐఎం టికెట్ కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. చూద్దాం ఈ ఎన్నికల్లో సేమ్ మళ్ళీ మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే ఈ ఓట్ షిఫ్ట్ ఎంత అయిందంటే 44.30 అంటే 68,976 ఓట్లు సాధించాడు. అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి టీఆర్ఎస్ తర్వాత టీడీపీ ఓట్లు మెర్జ్ కావడం వల్లనే ఈ 2018లో మాగంటి గోపీనాథ్కి బాగా మెజారిటీ పెరిగింది, ఓట్ షేర్ కూడా పెరిగింది. సరే విష్ణువర్ధన్ రెడ్డి సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. అంటే 52,975 ఓట్లు అంటే 34.02% ఓట్లు పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి వచ్చాయి. ఇక అంతకుముందు ఎన్నికల్లో ఎంఐఎం తరఫున నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి నవీన్ కుమార్ యాదవ్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ఇండిపెండెంట్గా. అంటే ఆయనకు వచ్చింది కేవలము 12.09%. అంటే ఎంఐఎం యొక్క ప్రభావం అంటే జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓట్ల యొక్క ప్రభావం ఎంత ఉందనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ సెకండ్ ప్లేస్ ఉన్నాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కేవలం థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు, అది కూడా 12%. సో జూబ్లీ హిల్స్ అనేది ఏదైతే మైనారిటీలో యొక్క గట్టి పట్టున్నటువంటి ఏరియా, వాళ్ళు ఎటు తిరిగితే అటు విజయం అనడానికి ఈ రిజల్ట్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇక రీసెంట్గా అంటే 2023లో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే సేమ్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ నిలబడ్డాడు. బీజేపీ నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల్ దీపక్ రెడ్డి నిలబడ్డాడు. ఎంఐఎం మళ్ళీ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ నిలబెట్టింది. సో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చింది మాగంటి గోపీనాథ్కి. చూడండి, అంటే గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికి కూడా మీరు గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ శాతం ఓట్లు 43.94% అంటే 80,549 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ దక్కించుకున్నాడు. అజారుద్దీన్ ఎవరైతే క్రికెటర్ ఉన్న మైనారిటీ అయినప్పటికీ కూడా ముస్లిం జనాభా ముస్లిం ఓటర్లు 33% ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో నిలబడ్డ మైనారిటీ అభ్యర్థి అజారుద్దీన్కు 35% ఓట్లే వచ్చాయి. అంటే దగ్గరగా 8% ఓట్లు తేడా ఉంది టీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్కు. ఇక బీజేపీకి వచ్చి 14.11% ఓట్లు వచ్చాయి. ఓకే, కన్సిడరబుల్. ఈ ఎంఐఎం ఏదైతే ముస్లింల పార్టీ ప్రతినిధిగా చెప్పుకుంటున్న ఎంఐఎం పార్టీకి మాత్రం ఎంత ఘోరంగా పడిపోయిందంటే ఓట్ షేరు
4.28% పడిపోయింది. అంటే 7,848 ఓట్లు వచ్చాయి. అంటే నోటాకు వచ్చిన ఓట్లు దగ్గరగా 0.75%. ఓకే. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ మైనారిటీలు ఒక ఎంఐఎంకో లేదా ఎవరికో కట్టుబడి లేరు. అంటే వాళ్ళకి ఎవరు బెస్ట్ అనిపిస్తే, వాళ్ళకి ఎవరు ఏది మంచి చేస్తారనిపిస్తే వాళ్ళ వైపు ఉన్నారు. ఒక ఎంఐఎం పార్టీ చేస్తే ముస్లింలంతా గుంపగుత్తగా ఇక్కడ ఓటేసే పరిస్థితి లేదని మనకు ఈ రిజల్ట్ అంతా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంటును నమ్ముకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీల్లో మహిళలకు నెలకు 2,500, వృద్ధులు వితంతువులు పెన్షన్ను 2,000 నుంచి 4,000కి పెంచడము, రైతు భరోసా ఇట్లాంటి హామీలు ఏవి అమలు చేయలేదనేసి అదొక బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పి ఇవన్నీ గుర్తు చేస్తూ వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇది అధికార పార్టీకి కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే లైన్ అందుకుంది. ఇవాళ ఏదైతే నామినేషన్ పత్రం అందించిన తర్వాత లంకల దీపక్ రెడ్డికి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బోరబండలో ఇదే విషయాలు చెప్పాడు. కాంగ్రెస్ పార్టీని గల్లా పెట్టుకొని నిలదీయండి. ఇక్కడ జూబ్లీహిల్స్లో మురుగునీళ్ళు డ్రైనేజీలు లేవు సరిగా, తర్వాత వస్తువులు లేవు, మంచినీళ్ళు లేవు. రేవంత్ రెడ్డి ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి తిరిగే రోడ్లకు కూడా స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మీరు ఎందుకు ఓటేయాలా? ఇటు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని తర్వాత ఓడించి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వని వాళ్ళు కూడా రంగంలోకి దిగారు ఇవాల్టి నుంచి. సో ఈ ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో అటు బీఆర్ఎస్ నుంచి మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేటీఆర్, హరీష్ రావు అందరూ వాళ్ళు మోకరించారు. డివిజన్ల వారీగా వాళ్ళను ఇచ్చేసి వాళ్ళకు అప్పగించేసి వాళ్ళు డే అండ్ నైట్ వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానిక లీడర్లందరూ దీన్ని వాళ్ళు కూడా సవాలుగా తీసుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిష్ట మసకబారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వ వ్యతిరేకత చాలా పెరిగిపోయింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే చూసాము యూరియా కొరతతో చాలా గొడవలయ్యాయి, రైతులు ఆందోళన చేశారు. అదే ఈ హామీలు అమలు చేయని పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతుండడం, ఇది ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు సీఎంగా ఒక ఛాలెంజ్ లాంటిది వాళ్ళకి. కాబట్టి ఇది గెలిపించుకోవడం వల్ల రేవంత్ రెడ్డి తన బలాన్ని మరోసారి కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా కొద్దిగా ఆయనకు కూడా గౌరవం తగ్గే ఉద్దేశం కనిపిస్తుంది అధిష్టానం దృష్టిలో అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. కాబట్టి అది కూడా ఇదే. ఇంకా బీజేపీ చాలా ఆలస్యంగా వచ్చింది ఫీల్డ్లోకి. అది అభ్యర్థిని ప్రకటించడంలో కూడా చాలా లేట్ చేసింది. ఎంఐఎం ఆల్మోస్ట్ ఆల్ చేతులెత్తేసి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇటీవల ఒక సంచలనమైన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అదేంటంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దగ్గరగా 20,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేశారు. 2 ఏళ్లలోపు 23,000 ఓట్లు యాడ్ చేసి గెలవాలనే కుటిల ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడిందంటున్నారు. ఇంకా కేటీఆర్ ఏమంటున్నారో చూద్దాం. 2023లో మరి సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన విషయం మీకు తెలుసు. సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు. ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓట్ల సంఖ్య 3,75,000 చిల్లర. 3,75,000. మరి ఇప్పుడు 2025లో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 2 ఏళ్ళు కూడా తిరగకుండానే మరి దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేశామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్ట్ ప్రకారం 3,98,000 ఓట్లు, అంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. గతం కంటే దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయి. 12,000 తీయంగా మరి ఇంకా 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లేటెస్ట్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు. మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది.
23,000 ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టిట్యున్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున, అందులో 12,000 ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది, ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. ఇట్లాంటివి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 287, not 1, 2, 287 house numbers. We have more than 251 voters. All of them, if you add, about 12,045 votes. All of them, if you add, and most of them have been updated on 2nd September. Mass updation ఒకటే రోజు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పిచ్చి ఇరికిచ్చి మొత్తానికైతే 12,000 ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది. సో చూసాం కదా కేటీఆర్ ఏం చెప్పాడో. ఇట్లా విత్ ప్రూఫ్తో ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎట్లయితే రాహుల్ గాంధీ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో ఎలా ఓట్ చోరీకి పాల్పడిందనేది సాక్ష్యాధారాలతో ఎలా చేశారో ఆ విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడైతే ఏఐసిసి ఏ విధంగా చేసిందో దీని మీద ప్రచారం, ఇప్పుడు టీపీసీసీ అదే విధంగా ఇక్కడ ఓట్ చోరీకి పాల్పడుతోంది. సో ఇవన్నిటి మీద రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ దొంగ ఓట్లు ఎందుకు ఎక్కించారు ఏమనే దాన్ని ఆయన ప్రశ్నిస్తూనే ఆయన ఎన్నికల కమిషన్ను కూడా కలవడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో కేసు కూడా నమోదు చేయడం జరిగింది వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది జనరల్ ఎలక్షన్లకు ముందు జరిగిన ఓటర్ల జాబితా తప్ప కొత్తగా యాడ్ అయింది తీసేసింది లేదు. ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ కోసం మేము ఎన్నికలను ఎవరిని ఓటర్లను ఎక్కించడం కానీ తీసేయడం కానీ జరగలేదు. ఇది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి ఓటర్ల జాబితా మార్పులు చేర్పుల్లో అప్పుడు జరిగింది తప్ప మేము కొత్తగా చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఎనీవే దీని మీద ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఈ దర్యాప్తులో ఈ ఓట్లు ఎలా వచ్చాయి, ఎవరు ఎక్కించారు, ఇది కొత్తగా వచ్చిందా లేకపోతే వాళ్ళు చెప్తున్నట్లు గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కించినేటివా తగ్గించినేటివా అనేది వాళ్ళే చెప్తారు. అయితే ఇక్కడ యూసఫ్గూడలో ఒకే ఇంటిలో దగ్గరగా 57 ఓట్లు ఎన్నో ఉన్నట్లు కేటీఆర్ ఆరోపించారు. విత్ ప్రూఫ్స్ కూడా చూపించారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. సో ఆ ఇంటికి సంబంధించి ఆ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఐడ్రీమ్ మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఆ ఐడ్రీమ్ మీడియా ఆ చుట్టూ ఏదైతే కేటీఆర్ చెప్పినటువంటి హౌస్ ఉందో యూసఫ్గూడలో ఆ హౌస్ చుట్టుపక్కల మా ఐడ్రీమ్ మీడియా వెళ్ళి మాట్లాడిస్తే వాళ్ళేమన్నారు ఇప్పుడు మనం చూద్దాం. గతంలో 10 ఏళ్ళు అధికారంలో వాళ్ళే ఉన్నారు, మేము వచ్చి 2 ఏళ్ళే అయింది. మరి 10 ఏళ్లలో 10 ఏళ్ళు 2 సార్లు మరి మాగంటి గెలిచిండు అంటే పరోక్షంగా ఓటు చోరీ గెలిచింది మీరే అని మీరే స్పష్టంగా బట్టబయలు అవుతున్నారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు మాగంటి 2 సార్లు అక్కడ వచ్చి గెలవడం జరిగింది. ఈరోజు ఓటు చోరీ జరిగిందని చెప్తున్నావు. మరి మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎవరు? మాగంటి గోపీనాథే కదా. అంటే పరోక్షంగా ఓటు చోరీ చేసింది మీరే కదా. మరి మీరు చేసిన ఓటు చోరీని మాకు అంటగట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి. చూడండి గతంలో 2024లో గతంలో 10 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎన్నికయ్యారా? 3 సార్లు ఎన్నికైనప్పుడు ఆ ఓటు చోరీ వల్లనే ఎన్నికైందని ఆయననే స్పష్టం చేస్తున్నాడు. అంటే ఏంది, మా ప్రభుత్వానికి అయ్యా మేము ఓటు చోరీ చేసినందువల్ల 10 ఏళ్ళు మేము అధికారం పొందామని ఆయనే స్పష్టం చేస్తున్నాడు. అంటే ఆయన పార్టీని ఆయన పరువు తీసుకుంటున్నాడు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కేటీఆర్కి. గతంలో మర్రి శశిధర్ రెడ్డి ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మాజీ కేంద్ర మంత్రి, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన గతంలో ఓటు చోరీ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తే హడావుడిగా అప్పటిదప్పుడు మున్సిపల్ కమిషనర్ని ఎన్నికల కమిషనర్ ఆంధ్రకు బదిలీ చేయడం జరిగింది. అప్పట్లో 2వ సారి అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓటు చోరీతోనే వచ్చింది. ఇది మా గతంలో మర్రి శశిధర్ రెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఓటు చోరీ మీద పోరాటం చేయడం జరిగింది. కేటీఆర్ గారికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. గతంలో 10 ఏళ్ళు అధికారంలో మీరే ఉన్నారు. మరి అప్పుడు చేసిన ఓట్లే కదా ఇవన్నీ. కొత్తగా ఇప్పుడు మొన్న మేము రివైజ్ ఏం చేయలేదు కదా. మీరు చేసిన ఓట్లే అవే దొంగ ఓట్లు. అంటే నీకై నువ్వు దొంగ అని బయటపడుతున్నావు. రేవంత్ రెడ్డి కాదు, ఓటు దొంగ నువ్వు. సో కాంగ్రెస్ లీడర్ ఈయన, లోకల్ లీడరు ఈయన అభిప్రాయం చెప్పారు. అయితే
ఈ ఓట్లు ఏ ప్రభుత్వంలో ఎక్కింది, ఇప్పుడు ఎక్కిందా, తర్వాత ఎక్కింది అనేది ఒకవైపు న్యాయస్థానం దీని మీద విచారణ జరుగుతుంది. అది ఎట్లా తేలుతుంది ఎవరు ఎక్కిచ్చారనేది. అయితే ఇక్కడ కేటీఆర్ బయటపెట్టిన అంశాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ సేమ్ ఇక్కడ బి బ్లాక్ ఈ 246 పార్ట్ నెంబర్లో ఇక్కడ చూడండి ఒకే ఇంటి అడ్రస్తో దగ్గరగా ఎంతమంది ఉన్నారంటే ఒక 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 మూల 30, ఇంకో పేజీలో ఇది ఒక 30, ఆల్మోస్ట్ ఒక 60 ఓట్లు ఒకే అడ్రస్తో ఉన్నాయి. అది కూడా పేర్లు మార్చి ఒకే ఫోటోలు కూడా 3 ఫోటోలు ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ సొంత బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటోలు 3 ఫోటోలు 3 అడ్రస్సుల్లో 3 చోట్ల ఓటర్గా నమోదైందని కూడా క్లెయిమ్ చేశారు కేటీఆర్ గారు. ఒకవైపు బోగస్ ఓట్ల పేరుతో ఎక్కడెక్కడ అనేది కూడా ఈసీపై ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లు ఉంటే ఇదేమెన్నిక, ఇదెక్కడెన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం. రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ offense. Your credibility is under question. Your credibility is being questioned in Bihar. Your credibility is being questioned in Telangana. Please respond, Mr. Gyanesh Kumar. Respond करो आप इंक्वायरी करो. अभी 21-22 तारीख तक समय है. अगर जरूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन, हमें कोई तकलीफ नहीं, कोई एतराज नहीं. पर ये जो इलेक्टोरल माल प्रैक्टिसेस हैं इसको आप करेक्ट करिए, फेयर इलेक्शन करवाइए. यहां पे जो कोल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए. जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए, यही हमारी मांग है. ఇక్కడ చూసాం కదా మనం. ఇప్పుడు ఈ ఫోటో వచ్చి ప్రవీణ్ కుమార్ యాదవ్ వల్లాల అంటే ఎవరు, నవీన్ కుమార్ యాదవ్ వాళ్ళ బ్రదరు. నవీన్ కుమార్ బ్రదరు ప్రవీణ్ కుమార్ యాదవ్ వల్లాల, తండ్రి పేరు శ్రీశైలం యాదవ్ వల్లాల, హౌస్ నెంబర్ 8-3-229/2/4 సెకండ్ ఫ్లోర్, ఏజ్ 39, జెండర్ మేల్. సేమ్ ఇదే వ్యక్తి వి ప్రవీణ్ కుమార్ యాదవ్, సేమ్ శ్రీశైలం యాదవ్, హౌస్ నెంబర్ వచ్చి 8-3-229/3/5. సో ఇక్కడ కూడా ఓటు ఉంది. ఇదే విధంగా ఇంకో చోట కూడా ఉంది. అంటే ఒకే వ్యక్తి, ఒకే పేరు, ఒకే తండ్రి పేరు, అడ్రస్లు వేరు, 3 ఓట్లు ఉన్నాయి అనేది కేటీఆర్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. సో దీనిపైన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. అయితే ఈ అపార్ట్మెంటు కాంప్లెక్స్లో గతంలో యాక్చువల్గా ఉండేవాళ్ళు, అక్కడ కుటుంబాలు ఉన్నాయి, సినిమా పరిశ్రమ కార్మికులు ఉన్నారు. సో వాళ్ళంతా నిజంగానే ఒక హాస్టల్ ఉంది. సో కాబట్టి వాళ్ళంతా ఓటర్లుగా నమోదయ్యారు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి దాన్ని ఎవరు కూడా దాన్ని ఎక్కించాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి తగిన ఆధారాలు పెడితే ఓట్లు ఆటోమేటిక్గా ఓటర్ కార్డు వస్తుందనే ఉద్దేశంలో అధికారులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దీనికి భిన్నంగా చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఈ ఓట్ల స్కాము వాళ్ళే బయట పెట్టుకున్నారు. కాబట్టి ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు, ఓటు చోరీ చేసింది అంతకంటే లేదు. కాబట్టి బీఆర్ఎస్ ఎక్కడైతే ఓడిపోతామనే ఒక భయంతో వాళ్ళే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారనేది వాళ్ళు అంటున్నారు. సో ఇది ఓటు చోరీకి సంబంధించింది. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల బలాబలాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు ప్రత్యక్ష రాజకీయాలతో ఆమెకు పెద్దగా పరిచయం లేదు. మాగంటి గోపీనాథ్కు ప్రతి ఒక్కరితో పర్సనల్ టచ్, పర్సనల్ పరిచయము, అందరినీ ఆత్మీయంగా పలకరించేవాడని చెప్తున్నప్పటికీ ఈమె ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎవరితో రాజకీయాల్లోకి కలిసి తిరిగి వాళ్ళతో మాట్లాడి ఇన్వాల్వ్ అయిన బాబతు కాదు ఈమె. సో అదొక డిసడ్వాంటేజ్ ఈమె కనిపిస్తుంది. 2 ఏంటంటే బీఆర్ఎస్కు సానుభూతి ఎంత మేరకు వస్తుంది అంటే సానుభూతితో ఓట్లు పడే పరిస్థితి ఇవాళ ఉందా
అంటే ఆయన జూన్లో చనిపోయారు మాగంటి గోపీనాథ్, ఇప్పుడు నవంబర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఒక 5 నెలల పాటు ఆ ఎమోషన్ను ప్రజల్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఇవాళ ఉందా అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఇవాళ జనం అంత అటాచ్మెంటు లీడర్లతో ఉండే పరిస్థితి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎవరో పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ లాంటి నాయకులు చనిపోతేనే వారం రోజులకు మర్చిపోతున్న జనం ఉన్నారు. సో కాబట్టి మాగంటి గోపీనాథ్ చనిపోయిన విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆయన కుటుంబానికి ఎంత మేరకు మద్దతు ఇస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదైతే ఈసారి ఒక సందేశం ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పట్ల జనాదరణ పెరిగింది అని చెప్పుకోవడానికి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కెపాసిటీ ఇది చూసారా, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు అని చెప్పుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్లో మనం ఓడిపోయినామో మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అనే ఏదైతే సందేహం ఉందో అది కాదు, ఎస్ నిజమే కాంగ్రెస్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్కు ఖచ్చితంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని అనుకుంటున్నారని ఏదైతే ఒక బలమైన మెసేజ్ను వీళ్ళు ప్రజల్లోకి ఇవ్వాలనుకుంటున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సో దానికి బేస్ ఎక్కడొస్తుందంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రమే వాళ్ళ మాటలను జనం కానీ అటు క్యాడర్ కానీ నమ్మే పరిస్థితి. అందుకని ఇది బీఆర్ఎస్కు అదేవిధంగా కేటీఆర్కు వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. ఇక రెండో వైపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభ్యర్థి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అది ఏ ధైర్యంతో నవీన్ కుమార్ యాదవ్ ఊహించుకున్నాడో నాకే టికెట్ వస్తుందని తెలియదు, కానీ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వెంటనే ఆయన రంగంలోకి దిగాడు, కాన్స్టిట్యున్సీలో తిరగడం మొదలుపెట్టాడు, అందరితో కలవడం మొదలుపెట్టాడు. ఆయన సైలెంట్గా ఈ 3.5 నెలల పాటు ఆయన ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న అభ్యర్థుల్లో పర్ఫెక్ట్గా వామప్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నవీన్ కుమార్ యాదవ్లే కనిపిస్తుంది. మరి ఆయన అనుకున్నట్లే టికెట్ కూడా ఆయనకే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది కాబట్టి, సాధించుకున్నాడు కాబట్టి, అంజన్ కుమార్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆశించి భంగపడినా సో ఆ ఎఫెక్ట్ కూడా ఆయన మీద పడే పరిస్థితి లేకుండా ఆయన మొత్తం బస్తీలన్నీ ఇప్పటికే 2-3 రౌండ్లు వేసేసాడు. అందరితో తిరిగి కొంచెం బాగా బేస్ తయారు చేసుకోవడంలో నవీన్ కుమార్ యాదవ్ అందరికంటే ముందున్నాడని చెప్పొచ్చు. కాకపోతే నవీన్ కుమార్ యాదవ్కు ఉండేది 2 డిసడ్వాంటేజ్లు. ఒకటి, వాళ్ళ నాన్న గత చరిత్ర, ఆయన పైన రౌడీ షీటు, తర్వాత మర్డర్ కేసులు అవి ఇవి పెట్టి రౌడీ షీట్లు తెరిచి, అది ఒకటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుంది. ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసిన వెంటనే లేడీనా రౌడీనా అనే ఒక పోస్టర్ వేసి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. మీకు లేడీ కావాలన్నా లేకపోతే రౌడీ కావాలన్నా చూసుకోండి అని బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్ని రకాలుగా క్యాస్ట్ పరంగా బీసీ అయినప్పటికీ కూడా డబ్బు పరంగా అన్నిటి పరంగా అతను చాలా క్యాపబుల్ పర్సన్ ఉన్న వాళ్ళల్లో. సో అతనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళ నాన్న, ఇది గత చరిత్ర. 2, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇవ్వడంలో విఫలమైంది. ఏదైతే ఇక్కడ చాలామంది పేదలు ఉన్నారు, ముఖ్యంగా మైనారిటీల్లో చాలా పేదలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, 33% ఉన్నటువంటి దీంట్లో కేసీఆర్ హయాంలో మైనారిటీలకు అందినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలో అందడం లేదు. ఇంకొకటి, ఇక్కడ జాతీయ ఎన్నిక కాదు, ఇది ముస్లింలంతా గుంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఈ పార్టీకో. సో జాతీయ పార్టీ ఎన్నికల్లో ఎక్కువ శాతము మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి అటాచ్డ్గా ఉంటారు, లేదా ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏతో ఉన్న పార్టీలకు ఉంటారు. కానీ ఇక్కడ ఇది ఉప ఎన్నిక కాబట్టి దీంట్లో మతం పెద్దగా చూడరు అనే పరిస్థితి కనిపిస్తుంది జూబ్లీహిల్స్లో. ఎందుకంటే మతం గురించి కాదు, వాళ్ళకి అందుతున్న స్కీములు గతంలో కేసీఆర్ పరిపాలనలో అందాయా లేదా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏవి బాగా అందాయి అనేది దాన్ని అంచనా వేసుకొని మాత్రమే ఇక్కడ మైనారిటీలు ఈసారి తీర్పిస్తారని తెలుస్తోంది. ఆ విధంగా చూసినప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో చాలా మటుకు ఇంకా అమలు చేయలేదు. కాబట్టి ఈసారైనా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే అప్పుడైనా కాంగ్రెస్ కళ్ళు తెరిచి మిగతా గ్యారంటీలను, మిగతా ఏమైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి వాళ్ళు సన్నద్ధమవుతారనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో కనిపిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. సో ఈ 2 డిసడ్వాంటేజెస్ నవీన్ కుమార్ యాదవ్కు ఉన్నాయి, మిగతా అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే
అతనికి గ్రౌండ్ బాగా ప్రిపేర్ చేసుకున్నాడు. ఇక బీజేపీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి. ఆ లంకల దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నాడు, తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళాడు. ఆ బీజేపీలో గత ఎన్నికల్లో కూడా అతను టికెట్ తెచ్చుకున్నాడు, ఈసారి కూడా తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ బీజేపీకి పట్టు తక్కువ జూబ్లీ హిల్స్లో. ఎందుకంటే ఎక్కువ శాతం మైనారిటీ ఓట్లు ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్ మైనారిటీ ఓట్లను వాళ్ళు ఏ విధంగా ఆకట్టుకునే అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. సో కాబట్టి ఇక్కడ లంకల దీపక్ రెడ్డి పోటీ బలమైన పోటీగా భావించాల్సిన అవసరం లేదు. నిజంగా బీజేపీకి గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి నిలబడ్డప్పుడు వచ్చాయంటే ఓట్లు, అది 70% లంకల దీపక్ రెడ్డి సొంత ఇమేజ్తో, సొంత బలంతో, సొంత పరిచయాలతో తెచ్చుకున్న ఓట్లుగానే భావించాలి తప్ప ఇక్కడ బీజేపీని చూసి ఆయనకు అన్ని ఓట్లు వేసినారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ పెద్ద ఏం క్యాడర్ లేదు వాస్తవంగా. ఈసారి కూడా దానికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఇవే. ఒకటి, బీజేపీ దేని మీద పోలా, మతం ప్రాతిపదికన ఓటు అడగాల. పోనీ ఇక్కడ ఏమైనా హిందువుల మీద కానీ దాడులు జరిగాయా? లేవు. ఇంకోటి జరిగాయా? లేదు. సో ఏమని హిందువుల ఓట్లను వాళ్ళు ఆకర్షిస్తారనేది కూడా క్వశ్చన్ మార్కు. వాళ్ళు విమర్శించేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను, వాళ్ళు విమర్శించేది గత 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వ పాలనను. అంటే వాళ్ళు ఇది విమర్శించి ఓట్లు అడిగే పరిస్థితి తప్ప జూబ్లీ హిల్స్లో బీజేపీకి మేము ఇది చేస్తాము, మేము ఇది చేయగలము అని వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకో ఒకటి బీజేపీకి ఎక్కువ ఓట్లు పడితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి పడే ఓట్లన్నీ హిందూ ఓట్లు, అంటే బీఆర్ఎస్కు పడే ఓట్లు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైనా చీలితే, ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా హిందూ ఓట్లు చీలితే ఆ ఓట్లు ఏదైనా బీఆర్ఎస్కు పడేవి బీజేపీకి పోతాయి తప్ప ఇంకో పార్టీకి పోయే పరిస్థితి కనపడలే. సో ఆ రకంగా ఒక రకంగా బీజేపీకి ఇక్కడ ఎక్కువ ఓట్లు వస్తే ఆ నష్టము ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్కు ఉండే అవకాశం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీనే బలపడుతుంది, ప్రతిపక్షము బలహీనపడుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, మైనార్టీ ఓటర్లు, ఎంఐఎం పార్టీ కూడా పెద్దగా ప్రభావం చేసే పరిస్థితి లేదు. ఎంఐఎం పార్టీ చెప్తే కూడా గుంపగత్తగా అక్కడ మైనార్టీలు ఓట్లేసే పరిస్థితి లేదు. ఉన్న గ్రౌండ్ రిపోర్ట్, ఈ రోజుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం, ఐ డ్రీమ్ వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది. ఈ నకిలీ ఓట్లు కానీ, ఈ అధికారం ప్రతిపక్షాల విమర్శలు కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆ ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ కేసీఆర్, ఇంకోటి ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ ప్రచారం చేస్తే మైనార్టీల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా చేయరా అనేది కూడా వాళ్ళకి ఇంకా మన క్లారిటీ లేదు. బహుశా ఆయన ఖచ్చితంగా చివరిలో దించి ఆయనతో 2-3 చోట్ల పబ్లిక్ స్పీచ్లు ఇప్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. కేటీఆర్కు ప్రతిష్టాత్మకం, రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ అయితే 50-50 ఉంది. ఎవరికి కంప్లీట్గా పాజిటివ్గా లేదు, నెగిటివ్గా లేదు. సో రానున్న రోజుల్లో ఎవరు ఇక్కడ మైనారిటీ ఓట్లను తమ వైపు ఆకర్షిస్తారనే దాన్ని బట్టి విజయం ఆధారపడి ఉంటుంది. ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ రాజకీయ తాజా పరిస్థితి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రుద్దం శ్రీనివాస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.